సో మిస్టర్ ఎక్స్ అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేసేసాడు. సో మిస్టర్ ఎక్స్ అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎక్స్ స్టార్టెడ్ బిజినెస్ 50 lakhs అని అట్లా ఏం చెప్పను. మిస్టర్ ఎక్స్ అనేవాడు ఒక డిమార్ట్ లాంటి షాప్ పెద్దది ఒకటి, సో మార్ట్ ఓపెన్ చేశాడు. ఎంట్రీ ఏం రాసుకోవాలి, ఏ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి మా క్యాపిటల్ డెబిట్ సార్, ఎక్స్ అనేవాడు క్యాష్ పోతుంది కాబట్టి క్రెడిట్ సార్. మిస్టర్ ఎక్స్ అనేవాడు బిజినెస్ క్యాష్ డెబిట్ క్రెడిట్, క్యాష్ డెబిట్ క్యాపిటల్ క్రెడిట్, అంతే కదా? అంతేనా? క్యాష్ డెబిట్ క్యాపిటల్ క్రెడిట్. సో ఇప్పుడు బిజినెస్ లో క్యాష్ వస్తుందా పోతుందా? వస్తుంది సార్. సో వస్తుంది కాబట్టి ఏ రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి మనం? ఫస్ట్ రిసిప్ట్ వచ్చారు ఎంటర్ చేయాలి. సో ఓచర్ నంబర్ 1. సో డేట్ 24-25 లో అనుకుందాం. 24-25 అనుకుందాం. సో ఎప్పుడు మే 10th అలా అనుకుందాం. 10/4/25. సో రిసీవ్డ్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి? మిస్టర్ ఎక్స్. సో అమౌంట్ ఎంత అంట? 50 lakhs. ఇన్వర్స్ క్యాష్. ఎక్స్ అనేవాడు స్టార్టెడ్ బిజినెస్ సో ఇంతే. నెక్స్ట్ ఏంటి మా? ఏ రికార్డ్కి వెళ్ళాలి? Cash book. క్యాష్ బుక్. క్యాష్ బుక్ ఎక్కడ సైడ్ రాస్తాం? రిసిప్ట్ Receipt voucher, sir. క్యాష్ కాలంలో అమౌంట్ వేస్తాం. ఓకే మా. సో అతను ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడంటే నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు, కావాల్సిన అమౌంట్ బిజినెస్ కి ఇచ్చేసాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి మా? Goods purchase, sir. సో నెక్స్ట్ ఏం చేయాలి? పర్చేజ్ చేయాలి. సో ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సో అతను షూ పర్చేజ్ చేశాడు అనుకుందాం ఫస్ట్. ఇది కనపడుతుందా స్క్రీన్? 1 minute. కనపడుతుందా? Yes, sir. ఇలాంటి బిజినెస్ వచ్చింది, ఇదే ఇలాంటి ఇన్వాయిస్ ఇచ్చారు మనకి. సో ఇది తీసేద్దాం. ఇది పర్చేజ్ చేస్తున్నాం మనము. మన బిజినెస్ పేరు XYZ కదా. సో XYZ మన మిస్టర్ ఎక్స్ కదా. సో మిస్టర్ ఎక్స్ మనము బిల్ కొన్నామా. ఇప్పుడు ఇది ఏ బిల్లు?
మీది ఏ ఇన్వాయిస్? ఇలాంటి ఇన్వాయిస్ ఇస్తారు అంతే. పర్చేస్. మామ సార్. మామ పర్చేస్ సార్. సో పర్చేజ్ ఇన్వాయిస్ మనం పర్చేజ్ చేసాం కాబట్టి పర్చేజ్ ఇన్వాయిస్ ఇలాంటి బిల్లు ఇచ్చాడు మా. సో ఇది ఎక్కడ ఏ బిల్లు అంటే ఇక్కడ ఉంటుంది. సప్లయర్ బిల్. సప్లయర్ అంటే మనం కొన్నట్టు కదా. ఎస్ సార్. ఎస్ సార్. సో ఇక్కడ కూడా ఉంది సప్లయర్ ఇన్వాయిస్ నంబర్, అంటే మనం కొంటున్నామా అవతల పర్సన్ సేల్ చేస్తున్నాడు. అర్థమైంది? ఎస్ సార్. సో ఇప్పుడు ఇది ఏ దాంట్లో ఎంటర్ చేయాలి? ఫార్మర్. ఇది ఏ బిల్లులో ఎంటర్ చేయాలి? పేమెంట్ వచ్చారు సార్. ఇది బిల్ ఇచ్చాడంతే, ఇది ఇంకా క్రెడిట్ పర్చేజే. క్రెడిట్ పర్చేజ్ నేమ్ ఇచ్చాడు కదా. ఇక్కడ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం మనం? సబ్సిడరీ బుక్స్ లో పర్చేస్. రిబాక్ లిమిటెడ్, రిబాక్ వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం క్రెడిట్ బేస్ మీద. సో ఇది క్యాష్ బేస్ మీద అయితే పేమెంట్ వచ్చారు ఎంటర్ చేసి క్యాష్ బుక్ ఎంటర్ చేసేసేవాళ్ళం, అంతేనా? ఎస్ సార్. సో ఇప్పుడు ఇది ఏది క్రెడిట్ పర్చేజ్ కదా. క్రెడిట్ పర్చేజ్ ఎక్కడ రాయాలి? పర్చేస్ బుక్. పర్చేజ్ రిజిస్టర్ లో ఎంటర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇది ఏ వోచర్ అనుకుంటున్నా, అంటే ఇది ఏ బిల్ అనుకుంటున్నా? పర్చేజ్ బిల్లా సేల్స్ బిల్లా? పర్చేస్ సార్. పర్చేస్ బిల్ సార్. ఎలా చెప్పాం పర్చేజ్ అని? ఇక్కడ సప్లయర్ అని ఉంది, బిల్ ఫ్రమ్ మనకు వచ్చింది దట్టు, దాంతో పాటు సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ అని ఉంది. ఓకేనా? సో ఇలాంటి బిల్ ఇస్తే ప్రీవియస్ ప్రాబ్లంలో లాస్ట్ అసైన్మెంట్ లో ఏం చేసామంటే మనము గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ లేదా ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్, టేబుల్ పర్చేజ్ ఫ్రమ్ అని ఒక ప్రాబ్లం తీసుకున్నాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమి ఉండవుమా, ఇలాంటి బిల్స్ ఇస్తారు. నెక్స్ట్ ఇది ఇంకా ఇది స్టార్టింగ్ కాబట్టి బిల్లు కూడా మీకు ఈజీగా ఉండేది ఇచ్చాను. నెక్స్ట్ ప్రాబ్లంలో మాత్రం ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది, అది కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో ఇప్పుడు ఇది పర్చేజ్ ఇన్వాయిస్ కదా. సో పర్చేజ్ ఇన్వాయిస్ కాబట్టి ఫస్ట్ ఫిజికల్ రికార్డ్స్ లో ఎక్కడ మెయింటైన్ చేయాలనుకున్నాం మనము? క్యాష్ బుక్, సేల్స్ బుక్, పర్చేజ్ బుక్? పర్చేస్ బుక్ సార్. ఎందుకంటే క్రెడిట్ బేస్ మీద అప్పు మీద పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ బుక్. ఒకవేళ క్యాష్ మీద పర్చేజ్ చేసింటే, క్యాష్ మీద పర్చేజ్ చేసింటే క్యాష్ బుక్. సరే Cash ఎలా book, sir. ఎలా తెలుస్తుంది సార్ మాకు? ఇక్కడ క్యాష్ బుక్ ఏంటంటే ఇక్కడ సప్లయర్ ఉంది కదా, ఈ సప్లయర్ ప్లేస్ లో క్యాష్ అని వస్తుంది. మీ పక్కన డిస్టర్బెన్స్ ఉందంటే మీరు మ్యూట్ చేసుకోండి. ఇక్కడ మనం ఇది క్రెడిట్ పర్చేజా క్యాష్ పర్చేజా అని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అకాడమిక్ లో అయితే ఏం చేస్తారు? గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ రిబాక్ లిమిటెడ్ ఉంది అంటే ఇది క్రెడిట్ పర్చేజ్ అని చెప్తాం. ఎందుకంటే నేమ్ వచ్చింది సార్ ట్రాన్సాక్షన్ లో. సో నేమ్ వస్తే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని. ఇక్కడ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ అలాంటిది ఏం లేదు, డైరెక్ట్ గా బిల్ ఇచ్చాడు. ఈ బిల్లు పర్చేజ్ బిల్లా సేల్స్ బిల్లా అంటే పర్చేజ్ బిల్ అని చెప్తున్నాం. ఎలా ఐడెంటిఫై చేసామంటుంటే సార్ ఇక్కడ సప్లయర్ అని వచ్చింది. సప్లయర్ అంటే మనకి ఇచ్చేవాడు, సో మనకి ఇస్తున్నాడు అంటే మనం కొంటున్నాం. కాబట్టి ఇదే బిల్లు పర్చేజ్ బిల్లు. ఇక్కడ కూడా ఉంది సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ అని. క్లియర్? సరే ఇది మళ్ళీ పర్చేజ్ బిల్లే. ఇప్పుడు మనం ఇది క్రెడిట్ బేస్ మీద కొన్నామా క్యాష్ బేస్ మీద కొన్నామా అంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం సార్? అకాడమీలో అయితే నేమ్ ఉంది, ఇది ఇక్కడ కూడా పార్టీ దగ్గర ఏముంది అంటే నేమ్. ఈ నేమ్ లేకుండా క్యాష్ అని ఉండింటే అది ఏ ట్రాన్సాక్షన్? క్యాష్ ట్రాన్సాక్షన్. అప్పుడు మనము పేమెంట్ వోచర్ లో ఒకసారి ఎంటర్ చేసి క్యాష్ బుక్ లో ఒకసారి ఎంటర్ చేసి ఫిజికల్ రికార్డ్స్ కి. ఇప్పుడు ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి సో మనం ఎక్కడ ఎంటర్ చేయాలి? పర్చేస్ సార్. సో పర్చేజ్ బిల్ ఎంటర్ చేయాలి. సో ఫిజికల్ రికార్డ్స్కి వెళ్తే పర్చేజ్ డే బుక్. సో డేట్ ఏదనుకున్నాం మనం? డేట్ ఏం చెప్పలేదు కాబట్టి డేట్ ఏదో ఒకటి తీసుకోండి. 15/4/24 అనుకున్నాం. 15/4/24. సో ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నామా? ఇక్కడ బిల్లులో ఉంది కదా, రిబాక్, అంతే కదా, రిబాక్ వాళ్ళ దగ్గర నుంచి కదా. సో ఇప్పుడు మిస్టర్ ఎక్స్ అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఎలాంటిదంటే డీమార్ట్ లాంటి బిజినెస్, అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి.
సో షూ, ఫర్నిచర్, బ్యాగ్స్, హోమ్ నీడ్స్, A to Z అన్నీ ఉంటాయి. సో అలాంటిది షూ పర్చేజ్ చేశాడు, షూ సేల్ చేస్తాడు. సో 15,400 అనుకుందాము. సో ఇప్పుడు పార్టీ ఎవరన్నా బ్లాక్ రీబాక్ షూ వాళ్ళు, రీబాక్ లిమిటెడ్ అని. సో ఏమేమి పర్చేజ్ చేస్తుందమ్మా? ఇక్కడ ఇదిగో ఫార్మల్ షూ, ఫార్మల్ షూ, స్పోర్ట్స్ షూ, వాకింగ్ వాకింగ్ షూస్. స్పోర్ట్స్ షూ, వాకింగ్ షూ, వాకింగ్ షూ. ఇవన్నీ ఈచ్ వన్ ఎంత? ఒకటేమో 50, ఒకటేమో 60, ఒకటేమో 70. 7. ఇక్కడ కావాలంటే రాసుకున్నాం. ఏం అడగద్దని చూసి క్లాస్ వినాల. అప్పుడు అడుగుతాడు ఎట్లా ఏమన్నా అని. అప్పుడు మనం చెప్పాలి. సో ఈచ్ ఎంతమా? 1,500 ఒకటి. ఇక్కడ నెక్స్ట్ స్పోర్ట్స్ షూ 60. ఈచ్ ఎంత? 2,500. సో లాస్ట్ది వాకింగ్ షూ 70, ఈచ్ వన్ 900. సో టోటల్ గా ఎంత అవుతుందంటే ఇదిగో ఇక్కడ ఉందాము. సో ఇప్పుడు ఇది ఏ వాల్యూ ఇది? మరి దీని ఏ వాల్యూ అంటాం? ట్యాక్సబుల్ వాల్యూ. జిఎస్టికి ముందు ఉండే వాల్యూ ఏంటి? ట్యాక్సబుల్. ఈ రెండు కలిపి ఏంటి? జిఎస్టి వాల్యూ. ఈ టోటల్ దాన్ని ఏమంటాం? మా ఇన్వాయిస్ వాల్యూ. ఇన్వాయిస్. అర్థమవుతుందా? సో జిఎస్టికి ప్రీవియస్ గా ఉండేదంటే కేవలం ఈ మూడింటికి మాత్రం టోటల్ వాల్యూ ఎంత అవుతుందో, అంటే మన ప్రోడక్ట్స్ కాస్ట్ ఎంత అయితే ఉందో దాన్ని ఏమంటామంటే ట్యాక్సబుల్ వాల్యూ అంటాం. సో టోటల్ గా జిఎస్టిని, ట్యాక్స్ ని ఏమంటామంటే జిఎస్టి వాల్యూ. ఈ అమౌంట్ ప్లస్ ఈ అమౌంట్ రెండు కలిపి ఉన్నదాన్ని ఏమంటున్నాం? ఇన్వాయిస్ వాల్యూ. ట్యాక్సబుల్ వాల్యూ ప్లస్ జిఎస్టి వాల్యూ రెండింటిని కలిపి ఏమంటున్నామా? ఇన్వాయిస్ వాల్యూ. ఇన్వాయిస్ వాల్యూ. సో ఓన్లీ ప్రోడక్ట్స్, ఇప్పుడు ఫార్మల్ షూ 50 తీసుకున్నాం, ఒకటి ఎంత అంట? ఈచ్ వన్ 1,500. టోటల్ ఎంత అవుతుంది? 75,000. అలాగే స్పోర్ట్స్ షూ 60 తీసుకున్నాం, ఈచ్ వన్ 2,500, టోటల్ గా 1,50,000. వాకింగ్ షూ 70 తీసుకున్నాము, ఈచ్ వన్ 900, టోటల్ ఎంత? 63,000. 63,000. సో ఈ మొత్తాన్ని కలిపి ఏమంటున్నాం మనము? టోటల్ ఎంత అంటే 2,88,000. 2,88,000. ఈ 2,88,000 ఏ వాల్యూ అంటున్నాం మనము? Taxable. ట్యాక్సబుల్ వాల్యూ. అంటే ఈ ట్యాక్సబుల్ వాల్యూ ఎక్కడంటే మనం ప్రోడక్ట్స్ కొన్న వాల్యూనే కదా అది. సో మనం ఎన్ని ప్రోడక్ట్స్ అయితే కొన్నామో అంత పే చేయాల్సింది ట్యాక్సబుల్ వాల్యూ. దీని మీద జిఎస్టి 12% వేసుకుంటే ఇన్పుట్ సిజిఎస్టి, ఇన్పుట్ ఎస్జిఎస్టి. ఇన్పుట్ మా ప్రోడక్ట్స్ కొంటున్నాం కదా మనం. సో ప్రోడక్ట్స్ కొన్నప్పుడు ఏ వాల్యూ వస్తుంది? ఏ జిఎస్టి వస్తుంది? Input. ఇన్పుట్. సో విత్ ఇన్ ద స్టేట్ SGST, SGST, CSGST, CGST. సిజిఎస్టి, ఎస్జిఎస్టి వచ్చేది. సో 9% సిజిఎస్టి, 9% SGST. 9% ఎస్జిఎస్టి. సో ఒకసారి చూడండి, 2,88,000 9% వేస్తే 25,920, 25,900. సో ఇప్పుడు ఈ ట్యాక్సిబుల్ వాల్యూ ప్లస్ జిఎస్టి వాల్యూ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 3,39,840. 3,39,840. ఇది మనం పే చేయాల్సింది. ఎవరికి పే చేయాలి మా?
రి- రిబాక్. రిబాక్. సో రిబాక్ కంపెనీ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎంత పే చేయాలి? 3,39,840. ఈ వాల్యూని ఏమంటున్నామంటే ఇన్వాయిస్ వాల్యూ. ఇన్వాయిస్ వాల్యూ. అర్థమైంది? ఎస్ సార్. సో ఇప్పుడు ఇక్కడ వేయాల్సింది ఎంత మనము అంటే పర్చేజ్ రిజిస్టర్ లో 39,840. దానికంటే ముందు ఎంత అది మనకి 2,88,000 ఇక్కడ రాసేసుకోండి. ప్లస్ జిఎస్టి టోటల్ గా యాడ్ చేస్తే ఎంత? 3,39,840 సార్. సో ఇది పర్చేజ్ది. నెక్స్ట్ ఈ కొన్న ప్రోడక్ట్స్ ఏం చేయాలి మనం అంటే ఈ కొన్న షూని ఏం చేస్తాం? కస్టమర్స్ Sale. వస్తే సేల్ చేస్తాం. సేల్ డైరెక్ట్ సార్. డైరెక్ట్ గా కస్టమర్స్ వచ్చినా సేల్ చేస్తాం, లేదా ఎవరైనా ఒక బిజినెస్ వాడికి సేల్ చేయాలన్నా చేస్తాం కదా మనం. ఎస్ సార్. అంటే ఇంకొక బిజినెస్ వాడికి సేల్ చేయాలన్నా సేల్ చేస్తాం. Sale. సో ఇప్పుడు ఈ ట్యాక్స్ ఇది కనబడుతుందా? ఎస్ సార్. కనబడుతుందా? ఎస్ సార్. సో ఇప్పుడు సేల్స్ ఎవరికి చేసామా మనం? రష్మిక సార్. సో ఇప్పుడు ఇలాంటి బిల్లు ఇస్తారు అంటే ఇప్పుడు బిల్లు మనం ఇస్తామా వాళ్ళు ఇస్తారా? మనం మనం ఇస్తున్నాం. ఇస్తాం సార్. సో మనం ఇవ్వాలి, ఎందుకంటే మనది డిమార్ట్ లాంటి. సో మన షాప్ కి వచ్చారు రష్మిక షూ అనే వాళ్ళు వచ్చి, సో రష్మిక అనే కస్టమర్ వచ్చినా లేకుంటే రష్మిక షూ బిజినెస్ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా, సో మనం ఏం చేయాలి? కస్టమర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి బిల్ వేసి ఇచ్చి ప్రోడక్ట్స్ ఇచ్చేస్తాం, క్యాష్ మనకి ఇచ్చేస్తాం. మరి ఇప్పుడు ఇది సేల్స్ ఇన్వాయిస్ పర్చేజ్ ఇన్వాయిస్? సేల్స్ సేల్స్ ఇన్వాయిస్. సేల్స్ ఇన్వాయిసే కదా. ఎక్కడ ఎంటర్ చేయాలి? సేల్స్ బుక్ లో సార్. సేల్స్ బుక్. క్యాష్ బుక్ లో? క్యాష్ బుక్ లో చేస్తామా? నో సార్. నో సార్. క్యాష్ సేల్స్ అయితే చేస్తాం సార్. క్రెడిట్ అయితే మా క్లాస్ వస్తుంది అందరికి? లేదు సార్. క్లాస్ రావట్లేదా? వస్తుంది సార్. లేదు, నెట్వర్క్ ఎర్రర్ వచ్చిందన్నారు. ఒక అమ్మాయికి రావటం లేదని గ్రూప్ లో పెట్టినారు సార్. అదే అదే మరి. సో మిగతా వాళ్ళకి నో ప్రాబ్లం కదా. నో సార్. సో ఇప్పుడు ఇది సేల్స్ పర్చేజ్, సేల్స్ ఇన్వాయిస్. సేల్స్ ఇన్వాయిస్ ఎక్కడెక్కడ ఎంటర్ చేయాలి? దట్ ఇది క్రెడిట్ సేల్సా క్యాష్ సేల్సా? ఎలా ఐడెంటిఫై చేస్తాం? క్రెడిట్ సేల్సా క్యాష్ సేల్సా? సార్ నేమ్ వచ్చింది కదా సో రష్మిక. కన్సైనీ ఉంది. కన్సైనీ అంటే మనం సేల్ చేస్తున్నాం. బయ్యర్ అంటే కొంటున్నారు, వాళ్ళు కొంటే మనం అమ్ముతున్నాం కదా. సో కస్టమర్. బిల్లు 2 అని చూడమా. బిల్లు 2 అంటే మనం సేల్ చేస్తున్నాం. మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి. బిల్లు 2 ఉంటే ఇక్కడ పర్చేజ్ లో చూడండి, ఇక్కడ ఏముంది? బిల్ ఫ్రమ్ అని ఉంది కదా. ఫ్రమ్ అంటే మనకు వస్తుంది, అంటే మనం పర్చేజ్ చేసాం. 2 అంటే సో మనం పంపిస్తున్నాం అంటే మనం సేల్ చేస్తున్నాం. అక్కడ బాగా అట్లా కనుక్కోండి మా. సో బిల్ 2 అంటే మనం పంపిస్తున్నాం అంటే సేల్ చేస్తున్నాం. ఫ్రమ్ అంటే మనకు వస్తుంది. అర్థమైందా? దట్ ఇంకొకటి మీకు ఇక్కడ పర్చేజ్ ఇన్వాయిస్ లో సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ అని ఉంటుంది. ఇక్కడ సప్లయర్ అంటే మనకు సప్లై చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇది సేల్స్ బిల్ కాబట్టి సేల్స్ రిజిస్టర్ లో ఎంటర్ చేయాలి. ఎందుకు సేల్స్ రిజిస్టర్ లో అంటే ఇది క్రెడిట్ సేల్స్. ఎలా చెప్పాము అంటే ఇది ఇక్కడ నేమ్ వచ్చింది. ఈ నేమ్ ప్లేస్ లో క్యాష్ అని వచ్చింది అంటే క్యాష్ రిసిప్ట్ అంటే కస్టమర్ మనకు డబ్బులు ఇచ్చేస్తాడు, అతనికి బిల్ ఇచ్చేస్తాము, క్యాష్ బుక్ లో ఎంటర్ చేస్తాం. క్యాష్ బుక్ లో ఎంటర్ చేసుకుంటాం.
అంతేనా? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు ఇది సేల్స్ బుక్ లో ఎంటర్ చేద్దాం. సో ఏమేమి సేమ్ ఫార్మల్ షూ, స్పోర్ట్స్ షూ, వాకింగ్ షూ. వాకింగ్ షూ. అర్థమవుతుందా? ఎస్ సార్. బయటికి మీరు వెళ్ళినారు అంటే ఎక్కడైనా అకౌంటెంట్ గా జాబ్ చేయడానికి గూడ్స్ సోల్డ్ టు రష్మిక షూ, గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ రిబాక్ లిమిటెడ్ ఇట్లా ఏముండదు. ఇలాంటి బిల్స్ ఇస్తారు. ఆ బిల్లుని బేస్ చేసుకొని మనం అది సేల్స్ ఇన్వాయిస్ అయితే సేల్స్ బుక్ లో, పర్చేజ్ ఇన్వాయిస్ అయితే పర్చేజ్ బుక్ లో ఫస్ట్ ఎంటర్ చేసి దాని తర్వాత ఏ సాఫ్ట్వేర్ అయితే యూస్ చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్కి వెళ్ళాలి. అంతేనా? ఎస్ సార్. సో ఇక్కడ పర్చేజ్ లో డేటు ఎంత వేసాం? 10. 15. సో ఇక్కడ 17 అలా వేసాం. ఎవరికి సేల్ చేస్తున్నాం? రష్మిక షూ. ఫార్మల్ షూ, థర్టీ, ఈచ్ వన్ 2500. నెక్స్ట్ స్పోర్ట్స్ షూ, 40. ఈచ్ ఎంత ఉంది? 4500. ఇక్కడ వాకింగ్ షూ వాకింగ్ షూ 50. లేదా 100. సో టోటల్ గా ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత? మనం పే చేయాల్సిన వాల్యూ ఎంత? 3,30,000 కదా. ఇప్పుడు ఈ Yes, sir. వాల్యూని ఏమంటాం? Taxable. టాక్సబుల్ వాల్యూ. ఎందుకంటే వితౌట్ జిఎస్టి వాల్యూని టాక్సబుల్ వాల్యూ అంటాం. ఇదే వాల్యూ జిఎస్టి వాల్యూ. GST. ఈ రెండు యాడ్ చేస్తే టోటల్ వాల్యూ ఎంత? 3,89,400. ఈ వాల్యూని ఏమంటాం? ఇన్వాయిస్ ఇన్వాయిస్ వాల్యూ. సో టాక్సబుల్, జిఎస్టి వాల్యూ రెండు కలిపి ఉన్నదాన్ని ఏమంటామంటే ఇన్వాయిస్ వాల్యూ. ఇప్పుడు మనం కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తామా, కస్టమర్ కి పే చేస్తామా? చేస్తాం సార్. మా కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తామా, పే చేస్తామా? కలెక్ట్ చేస్తాం. సేల్ చేసాం కాబట్టి మనకి అమౌంట్ రావాలి. ఇప్పుడు అమౌంట్ ఎంత వస్తుంది మనకు? మనకు రావాల్సిన అమౌంట్ 3,30,000 3,89,400. 3,89,400. 89,400. ఎందుకంటే మనకి టాక్సిబుల్ వాల్యూ అంటే సేల్స్ వాల్యూ ఇది ప్లస్ జిఎస్టి వాల్యూ రెండు కలిపి రావాలి మనకి. ఎంత? 389,400 రూపీస్ రావాలి. ఓకే. సో ఇది రిజిస్టర్ లో ఎంటర్ చేసేది 389. 400. సో ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ మనము టాలీలో ఎంటర్ చేసుకోవాలనుకున్నాం. సో టాలీలో మిస్టర్ ఎక్స్ అనేది కొత్త కంపెనీ కదా. అవును సార్. సో మిస్టర్ ఎక్స్ ఎక్కడ క్రియేట్ చేయాలి? సో క్రియేట్ చేయాలంటే ఇందాక మనం చూసింది ఓన్లీ మాన్యువల్ రిజిస్టర్స్ మాత్రమే. ఆ రెండు ఒక ట్రాన్సాక్షన్ పర్చేజ్, సేల్స్. సో ఇవి టాలీలో ఎంట్రీ ఎలా చేస్తామంటే, సో కంపెనీకి వెళ్తే కంపెనీకి వెళ్ళి క్రియేట్ కదా, క్రియేట్. Yes, sir.
వాళ్ళే తెల్ల కొత్త ముక్కలు వాళ్ళు నాటుకోరు Mr. X. డోర్ నంబర్ అమ్మ జడేస్తాను జడనా స్టేట్ ఆంధ్రప్రదేశ్. Pradesh. సో బి పిన్ నంబర్ 7800. టెలిఫోన్ నంబర్ మేము పోతున్నాంలే బాయ్ పోతున్నాం చిన్న బాయ్ క్లాస్ అయిపోయినాక ఇవన్నీ చిన్ను బొన్ను అవన్నీ ఏ ఫైనాన్షియల్ ఇయర్ అనుకున్నాం మనం ఇక్కడ 17/4/24, sir. 24-25, బట్ ఇక్కడ ఏది ఉంది 1/4/25 ఉంది. 1/4. అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది మీది? Quarter 1, sir. కాదమ్మా, ఫైనాన్షియల్ ఇయర్ ఏది వస్తుంది? ఇప్పుడు 1/4/25 తో స్టార్ట్ అయిందంటే అది ఏ ఫైనాన్షియల్ ఇయర్? 25-26. కానీ మనకి ఏ ఫైనాన్షియల్ రావాలి? సో మనకి ఏ ఫైనాన్షియల్ ఇయర్ కావాల్సింది? 24-25. సో అప్పుడు ఇక్కడ ఏం రాస్తాం? A24. ఎంటర్ 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 ఎంటర్. సో కంపెనీ క్రియేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఫ్యూచర్స్ వచ్చాయి. ఏ ఆప్షన్స్ మనం ఎస్ పెట్టుకోవాలి? Bill wise entry, yes. మా మెయింటైన్ అకౌంట్స్ ఎస్ ఉండాలి, బిల్ వైజ్ నో ఉండాలి. ఎంటర్ ఎంటర్. ఇప్పుడు ఇన్వెంటరీ ఉందా లేదా? లేదు, sir. ఎలా చెప్పాము? మా ఇన్వెంటరీ ఉంది లేదని ఎలా చెప్తాము అంటే, ఇది ఇక్కడ క్వాంటిటీ రేట్ అని ఇలా వచ్చింది అంటే అది ఇన్వెంటరీ ఉన్నట్టు. వచ్చింది కదా మా క్వాంటిటీ రేట్ అని. ఎస్ సార్ సో 30 numbers కి ఈచ్ వన్ వచ్చేసి 2500 అని చెప్పాడు. సో కాబట్టి ఇన్వెంటరీ ఉంది. ఉంది. సో ఇన్వెంటరీ రెండు ఆప్షన్స్, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, రెండు ఆప్షన్స్ వేసి పెట్టాలి. ఎంటర్ 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 ఎంటర్. ఇప్పుడు మన బిజినెస్ జిఎస్టి కలెక్ట్ చేస్తున్నామా లేదా? మనం చేస్తుంది, సార్. చేస్తుంది కాబట్టి జిఎస్టి ఆప్షన్ ఏముండాలి? ఎస్ ఉండాలి. ఎంటర్. సో మనం అప్పుడు జిఎస్టి కలెక్ట్ చేస్తున్నామంటే ఏ డీలర్ అయి ఉండాలి మా? రెగ్యులర్, సార్. సో రెగ్యులర్ డీలర్. ఎంటర్. ఇక్కడ జిఎస్టి నంబర్ వేయాలి అని చెప్పాం. సో మంత్లీ స్కీమ్ అనుకుందాం. ఈవే బిల్లు నో పెట్టేద్దాం. ఎంటర్ ఎంటర్ సేవ్. ఇంకా అంతే. సో మెయింటైన్ అకౌంట్స్ ఉండాలి, ఇన్వెంటరీ ఉండాలి, జిఎస్టిఎస్ ఉండాలి. సో సేవ్ చేశాను. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి మా? కరెంట్ పీరియడ్. సో కరెంట్ పీరియడ్ 24-25 ఉండాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది మా? 21-22. సో A24, M మీన్స్ మార్చ్ 25. 25. సో ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ వెళ్ళాల్సింది ఓచర్స్. సో ఓచర్ లో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు కదా ఆయన. Yes, sir. సో అప్పుడు ఎంట్రీ ఏం రాసాం? ఎంట్రీ ఏం రాయాలి? క్యాష్ డెబిట్ క్యాపిటల్ క్రెడిట్ సో స్క్రీన్ ఏది వాడాలి? ఏ స్క్రీన్ వాడతాం? క్యాష్ వస్తుంది కాబట్టి రిసిప్ట్ స్క్రీన్. సో రిసిప్ట్ స్క్రీన్. క్రెడిట్ ఏం అవ్వాలి మా? క్యాపిటల్. క్యాపిటల్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా? సో లేదు కాబట్టి క్రియేట్ చేయాలి. ఆల్ట్ సి. సో క్యాపిటల్. ఎంటర్. సో క్యాపిటల్ అండర్ గ్రూప్ ఏంటి మా? క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్. సో సేవ్ చేయాలి అంటే సో క్యాపిటల్ అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్ సేవ్ 50 lakhs. ఎంటర్. సో డెబిట్ ఇవ్వాలి.
క్యాష్. Cash. సో క్యాష్ మనం క్రియేట్ చేయము, డిఫాల్ట్ గా సాఫ్ట్వేర్ వాడు ఇచ్చింటాడు కాబట్టి ఎంటర్ 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 ఎంటర్. ఎంటర్. సో నెక్స్ట్ ఏం జరిగింది మా ట్రాన్సాక్షన్? పర్చేజ్ బిల్ ఇచ్చాడు మనకి, ఇలాంటి బిల్ ఇచ్చాడు, ఇది పర్చేజ్ బిల్ అన్నాం. సో ఇప్పుడు ఎక్కడ ఎంటర్ చేయాలి? క్యాష్ పర్చేజ్ అయితే ఎక్కడ ఎంటర్ చేసేవాళ్ళమ్మా? పేమెంట్ Payment. ఫిజికల్ రికార్డ్స్ లో కాదు, టాలీలో. క్యాష్ పర్చేజ్ జరిగింది, ఎక్కడ ఎంటర్ చేసేవాళ్ళం? పేమెంట్ Payment. స్క్రీన్. పేమెంట్. ఎందుకంటే క్యాష్ పోతుంది, ప్రోడక్ట్స్ వస్తున్నాయి కాబట్టి పేమెంట్. సో ఇప్పుడు మనకి ఇది క్రెడిట్ పర్చేజ్ కాబట్టి ఎక్కడ ఎంటర్ చేయాలి? Purchase. క్యాపిటల్. F9 పర్చేజ్, స్క్రీన్ F9 పర్చేజ్, క్రెడిట్ పర్చేజ్ కాబట్టి. సో ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నంబర్ అన్నాడు, ఎంత ఇచ్చాడు? బిల్ నంబర్ ఇడా, బిల్ నంబర్ ఎంత ఉంది ఇడా? 5. 5. సో మనం కూడా ఇక్కడ 5 ఎంటర్ చేయాలి. ఎంటర్ ఎంటర్. పార్టీ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసామా మనం? రాల్ రిబాక్. బ్రాక్. సో రిబాక్ లిమిటెడ్ నుంచి పర్చేజ్ చేసాం. ఏంటి మన నెట్వర్క్ ఇష్యూనా? సో రిబాక్ లిమిటెడ్ ఇక్కడ ఉందా మనకి? క్రియేట్ చేయాలి సార్. ఆల్ట్ సి. సో రిబాక్ లిమిటెడ్ ఎంటర్ ఎంటర్. అండర్ గ్రూప్ ఏంటి మా రిబాక్ లిమిటెడ్ అండర్ గ్రూప్ క్యాష్ Sundry. సండ్రీ క్రెడిటార్. మనం Yes. పర్చేజ్ చేసాం క్రెడిట్ బేస్ మీద, ఇంకా అమౌంట్ పే చేయాలి కాబట్టి సండ్రీ క్రెడిటార్. Credit. సేవ్ కంట్రోల్ ఏ, అగైన్ సేవ్ కంట్రోల్ ఏ, మళ్ళీ సేవ్ కంట్రోల్ ఏ. పర్చేజ్ లెడ్జర్ కి ఏమి ఇస్తామా? పర్చేజే. సో పర్చేజ్ అనే లెడ్జర్ ఇక్కడ ఉందా? లేదు. క్రియేట్ చేయాలి సార్. ఆల్ట్ సి. పర్చేజ్ లెడ్జర్ కి పర్చేజ్ ఇవ్వాలి. Purchase account. గ్రూప్ పర్చేజ్ అకౌంట్స్, లెడ్జర్ కూడా పర్చేజ్ ఇస్తాం. అయితే ఇప్పుడు ఏం పర్చేజ్ చేస్తున్నాం మనం? షూ. 2. ఎంటర్ ఎంటర్. సో అండర్ గ్రూప్ ఏంటి? పర్చేజ్ కి పర్చేజ్ అకౌంట్స్. పర్చేజ్ అకౌంట్స్. సేవ్ చేస్తున్నా కంట్రోల్ ఏ. ఇప్పుడు ఏం కొన్నామా? ఈ బిల్లు చూసేస్తాం. ఇక్కడ ఏం కొన్నామా మనం? Formal. సో స్పోర్ట్స్ ఫస్ట్ వాకింగ్ షూస్. సో ఫార్మల్ షూ మన దగ్గర ఉందా? ఫార్మల్ షూ స్టాక్ ఐటమ్ లేదు, సార్. క్రియేట్ చేయాలి. Create. ఆల్ట్ సి. ఫార్మల్ షూ. ఎంటర్. ఇక్కడ షూని ఎలా మెజర్ చేస్తున్నాడు మా? ఇక్కడికి వస్తే ఇది క్వాంటిటీలో ఉంది. క్వాంటిటీలో ఎలా ఉంది మా? ఇది 50 notes. నంబర్స్ మెజర్మెంట్ కాబట్టి మనం కూడా ఏం తీసుకోవాలి? Numbers. నంబర్స్ అనేది ఉందా ఇక్కడ మనకి? లేదు. No క్రియేట్ sir. చేస్తే Create ఆల్ట్ చేయాలి. నంబర్స్. ఎంటర్ ఎంటర్. ఇక్కడ కూడా NOS అంటే నంబర్స్ కి కోడ్ ఏంటంటే NOS. ఎంటర్ NOS. ఎంటర్. మీరు ఇప్పుడు మనం కొనేది ఏ ఐటమ్? ఫార్మల్ షూ. ఫార్మల్ Formal షూ. shoes. ఇప్పుడు ఏ స్క్రీన్ లో ఉన్నామా మనం? Stock Stock item. item. స్టాక్ ఐటమ్ క్రియేషన్ చేసే స్క్రీన్ లో ఉన్నాం. ఇప్పుడు ఈ స్టాక్ ఐటమే కదా మనం కొనేది. ఫార్మల్ షూ అనే స్టాక్ ఐటమ్ కొన్నాం. ఇది టాక్సబుల్ కూడా కాదా? అంటే GST అప్లికబుల్ ఉందా లేదా? Yes sir. ఉంది సార్. Only sir. ఎలా చెప్తాము అంటే మనకి ఇచ్చిన పర్చేజ్ ఇన్వాయిస్ లో GST ఉంది కాబట్టి మనం కూడా GST గూడ్ అని అజంప్షన్ చేసుకుంటాం. అంతేనా? Yes sir. Yes sir. ఓకే. సో GST అప్లికబుల్. HSN నంబర్ ఇక్కడ లాస్ట్ ప్రాబ్లంలో చేయలేదు, మళ్ళీ చెప్తానన్నా కదా, ఇప్పుడు చెప్తున్నాను. సో యాజ్ పర్ కంపెనీ స్టాక్ గ్రూప్ కాదు, ఇక్కడ హెడ్డింగ్ ఉంది కదమ్మా, HSN ఆర్ SCC రిలేటెడ్ డీటెయిల్స్. సో ఇక్కడ కూడా ఏం ఆప్షన్? స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్. ఎంటర్. ఇక్కడికి వస్తే ఇది HSN నంబర్ ఇక్కడ రాలేదా? ఓకే. సో 2586 అని ఇచ్చుకుని, అంటే ప్రతి ప్రోడక్ట్ కి ఒక కోడ్ ఉంటుంది మనం వాడే ప్రతి ప్రోడక్ట్ కి ప్రతి గూడుకు ఒక కోడ్ ఇస్తాడు, దాన్ని HSN నెంబర్ అంటాం. ఎంటర్ ఎంటర్. ఇప్పుడు ఇక్కడ ఏ హెడ్డింగ్ లో ఉంది ఇది?
జిఎస్టి రేటు అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ అంటే జిఎస్టికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రోడక్ట్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ జిఎస్టి డీటెయిల్స్ కూడా ఏం ఆప్షన్ తీసుకుంటాం, స్పెసిఫై డీటెయిల్స్ ఇయర్, సెకండ్ ఆప్షన్ ఎంటర్. ట్యాక్సబుల్ కూడా ఎగ్జామ్టెడ్ కూడా. Taxable, sir. సో ట్యాక్సబుల్ గూడు, సో ట్యాక్సబుల్ గూడు కాబట్టి ఎంటర్. ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ అని చెప్పామా? 9%. 9 ఎంత అవుతుంది? 18, sir. సో ఇక్కడ జిఎస్టి రేట్ అన్నాడు, సిజిఎస్టి ఎస్జిఎస్టి అని చెప్పలే, జిఎస్టి రేట్ అన్నాడు కాబట్టి 18%. 18%. ఎంటర్ 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 ఎంటర్. సో ఎంత మా క్వాంటిటీ, ఎన్ని కొన్నాం మనం? 50. 50, sir. 50 sir. ఎంటర్. ఈచ్ వన్ ఎంత అంట? 1500. 1500. 75. ఎంటర్. సో 75,000. ఓకే. నెక్స్ట్ ఇదేంటి మా? స్పోర్ట్స్ షూ Sports shoe. ఉందా మన దగ్గర? లేదు. లేదు, క్రియేట్ sir. చేయాలి, ఆల్ట్ Create సి. చేయాలి. Sports shoe. Enter. సో ఇది కూడా ఏంటి? నంబర్సే. Ah. ఎంటర్. జిఎస్టి అప్లికబుల్ ఉందా? ఉంది. ఉంది, sir. ఎంటర్. ఇక్కడ మళ్ళీ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ దగ్గర ఏ ఆప్షన్ తీసుకోవాలి? Specify స్పెసిఫైడ్ details. డీటెయిల్స్. Sales here. ఇక్కడ కూడా హెచ్ఎస్ఎన్ నంబర్ ఇచ్చాం. ఎంటర్ ఎంటర్. Enter. జిఎస్టి రిలేటెడ్ డీటెయిల్స్ Specify. తీసుకుంటాం. మళ్ళీ స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్. ట్యాక్సబుల్ గూడే. ఎంత జిఎస్టి రేటు? 18%. 18%. 18%. ఎంటర్ ఎంటర్ Enter. Enter. ఎంటర్ ఎంటర్. సో ఎన్ని ప్రోడక్ట్స్ పర్చేజ్ చేస్తున్నాం? Yes, sir. 60. Sir. 2,500. ఈచ్ వన్ 2,500. ఎంటర్ ఎంటర్ ఎంటర్. 150. సో నెక్స్ట్ Walking shoe, sir. Walking shoes. ఉందా మన దగ్గర? No లేదు. sir. ఆల్ట్ చేయాలి. సి. Walking shoe. Enter. Enter. నంబర్ Now- సెలెక్ట్ చేసుకున్నాం. ఎంటర్ ఎంటర్. జిఎస్టి అప్లికబుల్ ఉందా దీనికి కూడా? ఎస్ ఉంది. Okay, Yes sir. sir. మళ్ళీ స్పెసిఫైడ్ Specify డీటెయిల్స్. details. And 2586. Enter. ఇక్కడ మళ్ళీ స్పెసిఫైడ్ Specify డీటెయిల్స్ details. ట్యాక్సబుల్ గూడే. Taxable జిఎస్టి 18%. రిటర్న్ 18%. ఎంటర్ ఎంటర్. Enter. 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 సో 70, sir. 70. ఈచ్ వన్ 900. 900. 900. ఎంటర్. Total 63,000. మా ఇంకొక స్టాక్ ఐటమ్ ఉందా? No, sir. సో లేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ GST యాడ్ చేయాలి. జిఎస్టి యాడ్ చేయాలి. జిఎస్టి యాడ్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ వాల్యూ కిందన. వాల్యూ కింద, Value sir. కింద sir. సో అప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఎంటర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు వాల్యూ కిందికి వచ్చింది కదా, Yes, sir. Yes sir. ఇక్కడ జిఎస్టి. ఏ జిఎస్టి ఇప్పుడు ఇది? Input GST. Input CGST. సో ఇన్పుట్ సిజిఎస్టి. CGST. సో ఇన్పుట్ సిజిఎస్టి అండర్ గ్రూప్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ చెప్పాను. మీరు ఇన్పుట్ కైనా అవుట్పుట్ కైనా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇవ్వండి, ఇబ్బంది లేదు. సో Okay. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఇక్కడ అదర్స్ బదులుగా GST. జిఎస్టి. ఎంటర్. సో ఏ జిఎస్టిది? సిజిఎస్టి. పైన CGST. సో ఇక్కడ ఏమి ఉండకూడదు, జీరోనే ఉండాలి. సేవ్. 25,920. 920. ఎంటర్. ఆల్ట్ సి. ఇన్పుట్ Input SGST. SGST. జిఎస్టి. ఎంటర్ ఎంటర్. Enter. Enter. సో అదర్స్ బదులుగా GST. జిఎస్టి. SGST. సేవ్. Enter. Enter. సో టోటల్ గా 3,39,840. 39,800. ఇక్కడ కూడా మనకి సేమ్ వచ్చింది. Yes, sir. సో ఇక్కడ కూడా 339,840. సో ఇప్పుడు కంట్రోల్ పి కొడితే ప్రివ్యూ జూమ్ చేస్తున్నాం. ఇది సేమ్ టు సేమ్. అర్థమైందా? Yes, sir. సో ఇది మనం ఫిజికల్ గా ఇక్కడ రికార్డ్ లో రాసాం పర్చేస్ బుక్ లో. ఆ రాసిన దానికి ఇమ్మీడియట్ గా టాలీలో ఎంటర్ చేసుకుంటాం. అంతేనా? సో క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వాలి. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే సేల్స్ ట్రాన్సాక్షన్ అయితే సేల్స్ బుక్, పర్చేస్ అయితే పర్చేస్ బుక్ లో ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ టాలీ సాఫ్ట్వేర్. మా క్లియర్? Yes sir. సో నెక్స్ట్, సో దీన్ని నెక్స్ట్ సేవ్ చేయాలి అంటే కంట్రోల్ ఏ. A. ఇప్పుడు సేవ్ అయిందా లేదా?
అయ్యిందని ఎలా చెప్తామంటే sir. ఇక్కడ నంబర్ Number 2 two. అని 2 వచ్చింది. అంత డౌట్ ఉందంటే గో టుకి వెళ్తాం, డే డే బుక్ బుక్. ఇదిగో పడింది పర్చేజ్. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు సేల్స్ కదా జరిగింది. నెక్స్ట్ Yes, sir. సేల్స్ జరిగింది ఎవరికి? రష్మిక షూకి. ఈ బిల్లు ఇచ్చారు మనకి. ఇది మనం తీసుకున్నామా మనం ఇస్తామా ఇలాంటి బిల్లు? మనం ఇస్తాం సార్ ఎవరికి ఇస్తాము? కస్టమర్ సో కస్టమర్ రష్మిక షూ అనే షాప్ వాళ్ళకి ఈ బిల్ ఇచ్చేస్తున్నాం. సో పార్టీ మన దగ్గరకు వచ్చాడు, సో ప్రొడక్ట్స్ కొన్నాడు, బిల్ వేసి ఇచ్చాము. రిసిప్ట్ వోచర్లో క్యాష్ ఇచ్చింటే రిసిప్ట్ వోచర్లో కూడా ఎంటర్ చేసేవాళ్ళం. క్యాష్ ఇవ్వలేదు అనుకుందాం. క్లియరా? ఎస్ సార్. సో టాలీకి వెళ్ళి ఇప్పుడు ఏ బిల్లులు ఎంటర్ చేయాలి? ఏ ఇన్వాయిస్లు ఎంటర్ చేయాలి? రిసిప్ట్. ఇది సేల్స్ సార్ సేల్స్ మా క్రెడిట్ బేస్ మీద సేల్ జరిగింది కదా, క్యాష్ బేస్ మీద కాదు మనకి. సో క్రెడిట్ బేస్ మీద సేల్ జరిగింది కాబట్టి సేల్స్ బిల్. సో సేల్స్కి వెళ్తున్నాం. పార్టీ ఎవరు? రష్మిక రష్మిక సార్. ఇంటర్. సో అండర్ గ్రూప్ ఏంటి మా? సండ్రీ డిటార్స్ సండ్రీ డేటార్స్. ఎందుకంటే క్రెడిట్ బేస్ మీద సేల్ చేసాం, అమౌంట్ ఇంకా మనకి రావాలి. సండ్రీ డేటార్స్. సేవ్ సేవ్ సేవ్. సేల్స్ లెడ్జర్. ఆల్ట్ సి. సేల్స్ కి సేల్స్ అయితే ఏం సేల్ చేస్తున్నామ్మా? షూస్. సో అండర్ గ్రూప్ సేల్స్ అనే లెడ్జర్ కి సేల్స్ అకౌంట్. సేవ్ కంట్రోల్ ఏ సేవ్ చేసాం. స్పేస్ బార్ కొడుతున్నా. ఇప్పుడు ఏమేమి సేల్ చేయమన్నాడు? ఏమేమి అడిగినామా? పార్టీ మనల్ని ఏం అడిగినాడు? సో ఫార్మల్ షూ 30 కావాలి అని అడిగాడు. సో ఫార్మల్ షూ 30. ఈచ్ వన్ ఎంతకి ఇచ్చాం మనం? ఫైనల్ రేటు 2500. నెక్స్ట్ ఏది అడిగాడు? స్పోర్ట్స్ షూ. స్పోర్ట్స్ ఏదైనా వేసుకోవచ్చు. 40 సార్. 40. 4500. ఇది మనం చూసి వేస్తున్నాం కానీ నెక్స్ట్ ప్రాబ్లం నుంచి డైరెక్ట్ గా కస్టమర్ కి మనమే ఇచ్చేస్తాం. ఇప్పుడు మనము ఫస్ట్ అసైన్మెంట్ ఎలా చేసాము? అకాడమిక్ లో జోర్నల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం ఎలా వస్తుందో అలా చేసాము. సెకండ్ అసైన్మెంట్ బిల్స్ తీసుకొని, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్స్ ఇవి. అంటే మన కంపెనీ బిల్సే మళ్ళీ సెకండ్ టైం మీకు బిల్స్ ఇస్తే ఎలా ఎంటర్ చేయాలని చెప్తున్నాం. నెక్స్ట్ ఎలా ఉంటదంటే పర్చేజ్ చేసినప్పుడే కదా మనకి బిల్ వచ్చేది. సేల్ చేసేటప్పుడు కస్టమర్ మనకు చెప్తాడు. సో నెక్స్ట్ ప్రాబ్లం నుంచి సో మీలలో ఎవరో ఒకరు రిసిపియంట్ అంటే కస్టమర్ ఉండి, సార్ నాకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అని చెప్తే మనం బిల్ వేసి ఇస్తాం. అంతే కదా. మన కస్టమర్ మన షాప్కి వచ్చినప్పుడు, సార్ నాకు ఈ ప్రోడక్ట్స్ కావాలండి, ఫార్మల్ షూ ఇన్ని కావాలి, స్పోర్ట్స్ షూ ఇన్ని కావాలి, వాకింగ్ షూ ఇన్ని కావాలి అని బిల్ చెప్తే బిల్ వేసి ఇస్తాం కదా. ఆల్రెడీ బిల్ వేసిందని మళ్ళీ సిస్టంలో ఎంటర్ చేసుకుంటాం, లేదు కదా. సో అతను చెప్పేటప్పుడు మనం సిస్టంలో బిల్ వేసి ఇచ్చేస్తాము, క్యాష్ ఇస్తే తీసుకుంటాము. లేదా క్రెడిట్ అంటే ఒక 1 వీక్ 10 days అలా ఇచ్చేయచ్చు క్రెడిట్ పీరియడ్. సో ఇప్పుడు వాకింగ్ షూ 1500. ఇంకొక స్టాక్ ఐటమ్ ఉందా? నో సార్. సో లేదు కాబట్టి ఇప్పుడు జిఎస్టీ యాడ్ అవ్వాలి కదా. ఎంటర్ సార్. సో ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు ఇది జిఎస్టీ. అవుట్పుట్ ఆల్ట్ సి అవుట్పుట్ సిజిఎస్టీ. ఎంటర్. అండర్ గ్రూప్ డ్యూటీస్ టాక్సెస్ అదర్స్ బదులు జిఎస్టీ. సిజిఎస్టీ 18%. పర్సంటేజ్ ఏమి ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఆల్ట్ సి అవుట్పుట్ ఎస్జిఎస్టీ. అండర్ గ్రూప్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. అదర్స్ బదులుగా జిఎస్టీ ఎస్జిఎస్టీ సెలెక్ట్ చేసుకుంటున్నాం. సేవ్. ఇప్పుడు ఇందులో టాక్సిబుల్ వాల్యూ ఎంత, ఇన్వాయిస్ వాల్యూ ఎంత? Taxable value 3,30,000. ఇన్వాయిస్ వాల్యూ
3,39,847. 3,89,400 రూపీస్. 400. సో ఇది ఓన్లీ సేల్స్ వాల్యూ కాబట్టి దీన్ని ఏమంటామంటే టాక్సిబుల్ వాల్యూ. Taxable. సేల్స్ వాల్యూ ప్లస్ జిఎస్టి వాల్యూ రెండు యాడ్ చేస్తే వచ్చిన Invoice వాల్యూ. value. ఇప్పుడు కస్టమర్ దగ్గర నుంచి మనకి ఎంత వస్తుంది మా? 3,89,400. ఎందుకంటే సేల్స్ వాల్యూ 330 రావాలి ప్లస్ జిఎస్టి వాల్యూ కూడా రావాలి కాబట్టి 389,400. ఎంటర్ ఎంటర్. సో కంట్రోల్ పి కొడుతున్నాను, ప్రివ్యూ చూస్తున్నాం, Preview. ఎంటర్. సో ఇది మనది మిస్టర్ ఎక్స్. కన్సైనీ అంటే ఎవరు? మన కస్టమర్. బిల్లు 2 ఉంది కదా ఇక్కడ. Yes, sir. సో రష్మికాషు ఇంతే. సో మీరు అకౌంటెంట్ ఎగ్జిక్యూటివ్కి ఎలిజిబుల్ అయిపోతారు. ఎందుకంటే ఇట్లా సేల్స్ ఇన్వాయిస్ రైట్ చేయడం వచ్చి, ఫిజికల్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం వచ్చి, జిఎస్టి ఫైలింగ్ వచ్చింది అంటే ఈజీ. మరి ఇప్పుడు కొంతవరకు ఒక ఓవర్వ్యూ వచ్చిందా? Yes, sir. ఎలా చేయాలి అంటే ఇప్పుడు మనకి అకాడమిక్ లో ఉన్నట్టుంటాయి ఇక్కడ ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్ No, బేస్ sir. చేసుకొని. సో కస్టమర్ వచ్చాడు మన షాప్ కి, ప్రోడక్ట్ కొంటున్నాడంటే ఇమ్మీడియట్ గా మనం ఏం చేయాలి? Bills. మా కస్టమర్ వచ్చాడు మన బిజినెస్ కి, ప్రోడక్ట్స్ కొంటున్నాడు, ఇమ్మీడియట్ గా మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి? Sales. సేల్స్ Sales ఇన్వాయిస్ charge, ఇవ్వాలి, sir. సేల్స్ ఇన్వాయిస్ ఇచ్చేయాలి. ఒకవేళ క్యాష్ ఇచ్చినాడు అనుకో, రిసిప్ట్ వోచర్ లో Cash ఎంటర్ book లో. చేసుకోవాలి, క్యాష్ బుక్ లో ఎంటర్ చేయాలి. మా Enter. క్యాష్ 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 ఇచ్చినా కూడా మనం బిల్ ఇవ్వాల్సిందే కదమ్మా. Yes, Yes, sir. sir. క్రెడిట్ Yeah. బేస్ మీదనే సేల్ అమ్మా చెప్పండి. మీరు చెప్పమా, మీ ఎవరికి డౌట్ అడగండి. సో క్యాష్ మనం క్రెడిట్ బేస్ మీద సేల్ చేస్తున్నాం కాబట్టి అతనికి ఇన్వాయిస్ ఇవ్వాలని కాదు. క్రెడిట్ బేస్ మీద సేల్ చేసినా, క్యాష్ బేస్ మీద సేల్ చేసినా అతనికైతే ఇన్వాయిస్ ఇవ్వాల్సిందే, అంటే సేల్స్ బిల్ ఇవ్వాల్సిందే. ఇన్వాయిస్ అని ఎందుకంటాం? ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే మనం సేల్ చేసిన దాంట్లో జిఎస్టి కలెక్ట్ చేస్తున్నామా లేదా, చేస్తున్నాం సార్. కాబట్టి ట్యాక్స్ ఇన్వాయిస్ అనాలి. ఒకవేళ సేల్స్ ఇన్వాయిస్ అంటే ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదంటే బిల్ ఆఫ్ సప్లై అని పెట్టాలి హెడ్డింగ్. ఓకే సార్. మనము కాంపోషన్ డీలర్ అయినాం అనుకోమ్మా, కాంపోషన్ డీలర్ అనుకుందాం మనం. కాంపోషన్ డీలర్ అయితే ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడా? No, No sir. sir. అప్పుడు ఏం రాయాలి? అప్పుడు పైన ట్యాక్స్ సేల్ అయితే చేస్తాం మనం, కానీ ట్యాక్స్ కలెక్ట్ చెయ్యం. Just పైన invoice. హెడ్డింగ్ ఏం Just పెట్టాలి అంటే invoice. ట్యాక్స్ ఇన్వాయిస్ బదులుగా ఏం రావాలి? బిల్ ఆఫ్ బిల్ ఆఫ్ సప్లై, బిల్ ఆఫ్ సప్లై అని రావాలి మా. అది ఎలా వస్తుంది సార్ అంటే ఎస్కేప్ ఇస్తున్నా. ఇక్కడ కాన్ఫిగర్ అని ఉంది కదా, Yes sir. కాన్ఫిగరేషన్ అంటే సెట్టింగ్స్ లాంటిది మా. ఈ సెట్టింగ్స్కి వెళ్ళి అంటే కాన్ఫిగరేషన్కి వెళ్ళి ఇక్కడ చివరికి వస్తే కింది చివరికి వస్తున్నాం. ఇక్కడ ఇదిగో హెడర్ ఇన్ఫర్మేషన్ లో టైటిల్ ఏముంది మా? ట్యాక్స్ Tax ఇన్వాయిస్. invoice. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొడుతున్నాం, ట్యాక్స్ ఇన్వాయిస్ వచ్చింది. దీన్ని ఏం మార్చొచ్చు ఇప్పుడు? బిల్ ఆఫ్ Supply. ఎప్పుడు మా? కాంపోషన్ డీలర్ సేల్స్ ఇన్వాయిస్ ఇచ్చినప్పుడు మాత్రం ట్యాక్స్ ఇన్వాయిస్ అనే హెడ్డింగ్ రాకూడదు, బిల్ ఆఫ్ సప్లై అని రావాలి. ఓకేనా? ఓకేనా? Yes, Okay. sir. Okay sir. సో ఇప్పుడు మనం రెగ్యులర్ డీలరా, కాంపోషన్ డీలరా? Regular. Regular Regular dealer, sir. dealer sir. సో రెగ్యులర్ డీలర్ కాబట్టి మనకి ఏం ఉండాలి? ప్రొఫార్మా మీద పైన హెడ్డింగ్ Tax invoice. Tax invoice. సో ట్యాక్స్ ఇన్వాయిస్ అని ఉండాలి. ప్రివ్యూ ఇదిగో ట్యాక్స్ ఇన్వాయిస్. క్లియరా? Yes, Yes sir. sir. సో ఇది పర్చేజ్ ఇన్వాయిస్. ఇప్పుడు సేవ్ చేస్తున్నాం, కంట్రోల్ ఏ. సేవ్ అయిందా లేదా?
అయింది అయింది సార్. సార్. అయింది సార్. ఇక్కడ లేదు అంటే మనం ఎక్కడికి వెళ్ళి చూడొచ్చు, గోటుకి Dave. వెళ్ళి డేవ్. క్లియరా? Yes, Yes, sir. sir. సో Yes, sir. ఈ రెండు ట్రాన్సాక్షన్స్ మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం ట్రాన్సాక్షన్ చెప్పట్లేదు, మనం పర్చేజ్ ఎవరి దగ్గర చేసాం? రిబాక్ వాళ్ళ దగ్గరే కదా. Yes, sir. Yes. అతనికి ఎంత పే చేయాలి అంటే గోటుకి వెళ్తాం, ఒకవేళ డే బుక్కి వెళ్ళొచ్చు, రిబాక్ లిమిటెడ్ ఓపెన్ చేస్తే ఇతని బ్యాలెన్స్ ఉంటుంది, ఎంత ఉందేమా? 339 3 lakhs. 840. లేదా అలా అయినా చూసుకోవచ్చు, లేదా గోటులోనే లెడ్జర్ వోచర్స్ అన్నది ఇక్కడ మీకు అవును సార్. ఎంటర్ చేస్తే మనం ఏ క్రియేట్ చేసామో అన్ని లెడ్జర్స్ వస్తాయి. ఇక్కడ రిబాక్కి వెళ్ళినామంటే సో ఎంత పే చేయాలి అతనికి మనం? 3,39,840. 339,840. సో ఇప్పుడు సప్లయర్ మన షాప్ దగ్గరకు వచ్చాడు, ఫస్ట్ కండిషన్, ఫస్ట్ కేసులో మన షాప్ దగ్గరకు వచ్చాడు, క్యాష్ ఒక 2 lakhs ఇచ్చాము, అడిగితే అంటే అమౌంట్ ఇవ్వాలి కాబట్టి ప్రొసీజర్ ఏముంటుంది? మనము 3,39,840 Cash paid to Reebok. నేను ఎంట్రీ అడగట్లేదు మా, ఫస్ట్ మాన్యువల్ ప్రొసీజర్ చెప్పండి, దాని తర్వాత ఎంట్రీ అడుగుతా. Payment సప్లై voucher లో చెప్పండి. పేమెంట్ వోచర్ లో రాస్తాను సార్. పేమెంట్ వచ్చి రెడీ చేసుకోవాలి, క్యాష్ ఇస్తున్నాం అనుకుందాం, పేమెంట్ వచ్చి రెడీ చేస్తాం 2 lakhs కి. తర్వాత ఓకే, క్యాష్ బుక్ లో రాస్తాను. క్యాష్ బుక్ లో ఎటువైపు రాయాలి? Payment, sir. పేమెంట్ సైడ్ సార్. సో క్యాష్ బుక్ లో పేమెంట్ సైడ్ రాయాలి. పేమెంట్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ పేమెంట్ కాబట్టి సో ఎందుకు పే చేయాలి అంటే మనం రిబాక్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి 3,39,840 పెట్టి షూ కొన్నాము, అతనికి క్యాష్ ఇవ్వాలి, అమౌంట్ పే చేయాలి Yes, కదా. sir. సో అమౌంట్ పే చేయాలి కాబట్టి మనము అతన్ని పిలిపించాము, సరే రండి క్యాష్ ఇస్తామన్నాము. సో అతను రావచ్చు, లేకుంటే అతని రిప్రజెంటేటివ్ ఎవరైనా రావచ్చు, ఇచ్చేసాం 2 lakhs. ప్రొసీజర్ ఏంటంటే డైరెక్ట్ గా టాలీలో డబ్బులు ఇచ్చేసి అతనికి క్యాష్ 2 lakhs ఇచ్చేసి డైరెక్ట్ టాలీలోకి వెళ్తామా? ఏదైనా మాన్యువల్ ప్రొసీజర్ ఉంటుందా? Procedure ఉంటుంది. కంపల్సరీగా ఉండాలి. ఎందుకు అంటే 2 lakhs అతను తీసుకెళ్ళిన తర్వాత మనం టాలీలో ఎంటర్ చేసుకున్నాక అతనితో సైన్ తీసుకోలేదు అంటే మళ్ళీ ఒక 2 days ఆగొచ్చి సార్ నాకు అమౌంట్ ఏంటి ఇస్తానన్నారు కదా అంటే ప్రూఫ్ ఏంటి అతనికి ఇచ్చినట్టు? సో టాలీలో ఎంటర్ చేసినానంటే టాలీలో ఎంటర్ చేస్తేనే అది ప్రూఫా? డాక్యుమెంటెడ్ ప్రూఫ్ కాదు కదా అది. No, sir. సో కాబట్టి ఏం చేయాలి? సో ఏం చేయాలి అంటే ఒక పేమెంట్ వోచర్ లాంటిది దాని మీద అతనితో సిగ్నేచర్ తీసుకొని అతని క్యాష్ ఇచ్చేసి ఆ పేమెంట్ వోచర్ని మనం ఫైల్ చేసుకొని తర్వాత క్యాష్ బుక్ లో ఎంటర్ చేసి దాని తర్వాత టాలీ సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేయాలి. ఇప్పుడు టాలీలో సాఫ్ట్వేర్ లో ఎలా ఎంటర్ చేస్తాం? జస్ట్ వచ్చాడు, క్యాష్ ఇచ్చేసాము, సైన్ తీసుకున్నాం, క్యాష్ బుక్ లో ఎంటర్ చేసేసాం, ఎంటర్ ఏం రాస్తాం?